దేవుడు నిన్ను మొదటి స్తంభంగా, మూల స్తంభంగా నీ ఇంట్లో పెట్టినప్పుడు నీవు బలముగా లేకపోతే నీ కుటుంబం ఎలా బ్లెస్ అవుతారు? నీ పిల్లలు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటారు? నీ పిల్లలు ఎలా ఆత్మపూర్ణులై ప్రార్థన పరుడుగా ఎలా ఉంటారు నువ్వు అనుకుంటున్నావు? పిల్లలుగా ఉన్న నిన్నే పట్టుకుందే. కొంతమంది అంటారు, బ్రదర్ నేనే బ్రదర్ ఫస్ట్ రక్షితపడ్డా, చాలే మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? నిన్నే కదా దేవుడు ముందు పట్టుకుంది నీ కుటుంబంలో. మరి నువ్వే సరిగా లేకపోతే, నువ్వే ఆత్మీయతని గడపకపోతే, నువ్వే ప్రార్థనలు ఉండకపోతే, నీవే దేవునితో స్వరం వినే స్థితిలో లేకపోతే నీ కుటుంబం అంతా ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? రాజు సరిగా లేకపోతే రాజ్యం ఏమవుతుంది? శత్రువుల చేతికి అప్పచెప్పబడతారు. అవునా? కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరేంటి తెలుసా? సింగర్ డేవిడ్, ఏ ప్రాఫెట్. అనదర్ మ్యాన్ కేమ్. ఎవరంట? 33వ వచనం చదువుదాం. సౌలు దావీదు చెప్తున్నాడు. పక్కన చెప్పండి, సౌలు దావీదు చెప్తున్నాడు. చెప్పండి గట్టిగా, సౌలు దావీదు చెప్తున్నాడు. భయాన్ని కలిగిన వ్యక్తి, చెప్పండి, భయాన్ని కలిగిన వ్యక్తి ధైర్యవంతుడికి చెప్తున్నాడు. ఏమని? నువ్వు చిన్నోను భయ్యా, నువ్వు మొన్ననే క్రైస్తవ్యంలోకి వచ్చినావు, మొన్ననే నువ్వు కళ్ళు తెరిచావు, నువ్వు బాలుడవు, నీకంత స్థాయి లేదు. కారు నడిపేటప్పుడు నీ పక్కన నడుపు అనే వాళ్ళతో కూర్చోవాలి, కానీ వచ్చేసింది దగ్గరకు. విషయం ఏంటిదంటే ఎవరిని కూర్చోబెట్టుకోవాలా, ఎవరిని కూర్చోబెట్టొద్దు అనేది నీకే జ్ఞానం రావాలా. నడిపెట్టడానికి ఏముండదు, కానీ ఇంటికి కూర్చోడానికి అది అయిపోతుంది. దగ్గరికి వచ్చింది అని నడిపడం తెలియదా? భయపడే వాళ్ళని కారు లోపట్లో కాదు, కారు మీద కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నిజంగా వాళ్ళు ప్రార్థన పరులు. ఇప్పుడు నేను కారు నడుపుతా, కొన్నిసార్లు రవీణ నాతో వస్తూ ఉంటాడు. ఖమ్మం ఆయన చాలా ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన పొద్దుంతా నడుపుతూ ఉంటాడు. అవునా? కొన్నిసార్లు నైట్ రావాల్సిన టైంలో ఈషు కూడా వచ్చాడు. నైట్ రావాల్సిన టైంలో ఒక గంట సేపు పడుకున్నా అంటాడు. పడుకునే వ్యక్తి మళ్ళీ మనం లేపుతామా? లేపలేము. అవునా? ఎక్కడో అక్కడ కార్లో పడుకుంటే ఫుల్ సౌండ్ పెట్టి నేను నైట్ అంతా నడుపుకుంటూ వచ్చే వ్యక్తిని. నైట్ అంతా నియర్లీ 7 hours కంటిన్యూ జర్నీ, 6 to 7 hours కంటిన్యూ జర్నీ. పొద్దంతా మినిస్ట్రీ చేసి, పొద్దంతా అందరికి ప్రార్థన చేసి, బ్యాప్టిజాలు ఇచ్చి, కూటంలో అంతమంది ఉండి, కొన్నిసార్లు నైట్ అంతా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నడిపే వ్యక్తి నేల ఉంటా అంత బలహీనంగా ఉంటుందా? భాష ప్రార్థన చేయడా? భాషలో మాట్లాడా? ప్రభు సన్నిధి గడపలేనా? అవునా కదా? సో ఈ రాత్రి టైంలో మనం ముందుకు పోతే ఏమైనా అవుతుంది కావచ్చు. ముందు ఆయన తీసి కిందికి దొబ్బేయాలి, ఫస్ట్ తోరేసేయాలి. ఫస్ట్ నేను కొన్నిసార్లు అట్లా అంట, నువ్వు కొంచెం కిందికి దిగుతావా అంట ఫస్ట్. ఎందుకని నువ్వు దిగంట ఫస్ట్. భయపడే వ్యక్తిని ఫైనాన్షియల్ గా అయినా, కుటుంబ పరంగా అయినా పక్కన కూర్చోబెట్టుకోవద్దు. వెరీ డేంజరస్. ఎందుకు తెలుసా? నీకున్న కొంచెం విశ్వాసం కూడా మొత్తం పోతుంది. దేవునికి స్తోత్రం. కొంచెం కూడా హలో అక్క అనంటే ఏడుస్తూ ఉంటారు చూడు, వాళ్ళతో అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలి, బ్లాక్ చేసేయాలి కొద్ది రోజులు. ట్రూత్స్. భయపడే వ్యక్తులతో సావాసం కాదు, విశ్వాసం నిలబెట్టే వాళ్ళతో నువ్వు సావాసం చేయాలా. అప్పుడు విశ్వాసమునకు అంత విశ్వాసం పెరుగుతుంది. ఫెయిత్ టు ఫెయిత్. డేవిడ్కున్న ఎక్స్పీరియన్స్ ఏంటా? ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. హల్లెలూయా. దావీదుకున్న అనుభవం ఏంటి తెలుసా? గొర్రెలు కాసుకోరా నాయన అంటే గొర్రెలు కాసుకుంటూ దేవునితో సావాసం చేసి ఆరాధనలో గడుపుతూ, సింహం వస్తే సింహాన్ని తీర్చిపడేశాడు, ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని తీర్చిపడేశాడు. ఎవరి ద్వారా? ప్రభు యొక్క సామర్థ్యము ద్వారా. గాడ్ స్ట్రెంగ్త్ ఉంటే, గాడ్ స్పిరిట్ ఉంటే యు కెన్ ఓవర్కమ్. హల్లెలూయా. యు విల్ ఓవర్కమ్. నువ్వు జయిస్తావు అంతే. ఏది ఏమైనా సరే నువ్వు జయిస్తావు అంతే.